నమస్తే అండి. ఈరోజు నేను లంచ్ కోసం అయితే మాత్రం తోటకూర ఫ్రై, ఎగ్ బుర్జీ లేదంటే ఎగ్ భుజియా అని అంటారు కదా, అది ఆ రోటీలు, సలాడ్ అయితే తీసుకుంటున్నానండి. అయితే ఈరోజు కూడా నేను ఈ రెసిపీ మనకున్న స్టోరీ అయితే నేను చెప్తానండి. ఎందుకంటే మనం ఒక్కొక్క ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియాకి తగ్గట్టే మనం వంటలు చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ తోటకూర ఫ్రై అయితే నార్మల్గా మన ఆంధ్ర వైపు ఎట్లా చేస్తారో అట్లనే చేస్తున్నానండి. నెక్స్ట్ ఉన్న రెసిపీ గురించి నేను చెప్పబోతున్నాను. మేము వెస్ట్ బెంగాల్లోని బాగ్డోరా అనే ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియా నుంచి మనకు పైకి వెళ్తున్న కొలది మనకి షిల్లాంగ్, డార్జిలింగ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అలా కాకుండా దాని సైడ్ రూట్లోనే ఇంకొక రూట్ ఉంటుందండి. అది చాలా హై, అంటే ఏంటంటారంటే చాలా ఎత్తు ఉన్న ప్రదేశం, మనకు ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు అన్నట్టు. అంత హైలోని మేము ఉండేవాళ్ళం అండి. మీకు తుంగ్ స్టేషన్ తెలిసే ఉంటుంది, హైయెస్ట్ అంటే చాలా పీక్లో ఉన్న రైల్వే స్టేషన్ అని. ఇప్పుడైతే చేంజ్ అయింది. అప్పుడు మేము ఉన్నప్పుడైతే ఆ తుంగేనండి హైయెస్ట్ హైట్ ఉన్న స్టేషన్. సో దానికంటే ఇంకా పైకి ఉండేవాళ్ళం అండి. అంటే అక్కడ రైల్వే స్టేషన్ ఉండేది కాదు, ఓన్లీ జస్ట్ మనం వెహికల్స్ మీద వెళ్ళాల్సి ఉండేదండి. నడుచుకొని వెళ్ళినా ఓకే, బట్ దండకారణ్యాలు అంటారు కదండి, అలాంటి వాటి మధ్యలో వెళ్ళాల్సి ఉండేది అన్నట్టు. ఆ ఏరియాకి మాకు వెజిటబుల్స్ వారంకి కానీ 10 రోజులకి కానీ ఒక్కసారే వచ్చేవండి. అలాంటప్పుడు మాకు వెజిటబుల్స్ కూడా అన్ని రకాలు వచ్చేవి కాదు, చాలా తక్కువ వెరైటీస్ వచ్చేవి. సో ఆ టైంలో ఏంటంటే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఎగ్స్ ఇవి మాత్రం ఎక్కువ తీసుకునేవాళ్ళం అండి. ఎందుకంటే అండి అక్కడ వర్షాలు విపరీతం పడతాయండి, దాంతోపాటు ల్యాండ్ స్లైడింగ్స్ అయిపోతాయి అన్నట్టు. అలాగానే అయినాయి అంటే ఒక్కొక్కసారి అయితే 10 రోజులు 15 రోజులు కూడా అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు లేకుండా అయిపోతుంది. మోస్ట్లీ తొలగించేస్తారు, కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా భారీగా జరిగినప్పుడు మొత్తం కాంటాక్ట్స్ అన్నీ కట్ అయిపోతాయి అన్నట్టు. అలాంటి దగ్గర నుంచి రక్షించుకోవాలంటే మాత్రం ఇలా బంగాళదుంపలు, ఎగ్స్, ఉల్లిపాయలు ఇవి మాత్రం చాలా ఎక్కువగా తీసుకునేవాళ్ళం. ఇవే మాకు కాపాడుతుండేవండి ఒక్కొక్క టైంలోని. అయితే వెజిటబుల్స్ అయితే చాలా లిమిటెడ్ అండి. అది మనకి మూలి అంటాం కదండి, ముల్లంగి, క్యారెట్ ఇవైతే అక్కడ వాళ్ళు పండించేవారు లోకల్. సో వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, కానీ మిగిలిన వెజిటబుల్స్ అయితే వచ్చేవి కాదండి. అందుకని చెప్పి ఎంత లిమిటెడ్గా ఉంటే ఆ లిమిటెడ్ వెజిటబుల్స్తో ఇలాంటి కర్రీస్ చేసుకునేవాళ్ళం. ముఖ్యంగా ఇది నేను అక్కడ నేర్చుకుందండి. బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ తురుము వేసి ఈ ఎగ్ బుర్జీ అనేది చేసుకునే రెసిపీ అన్నట్టు. ఇదే కాదండి, ఎగ్స్ మనం పులుసు లాంటివి అలాంటివి పెట్టుకుంటాం కదా, అందులో కూడా బంగాళదుంప అనేది కంపల్సరీగా ఉంటుందండి. మెయిన్ రీజన్ బంగాళదుంప వాడడానికి కారణం అదేనండి, కొంచెం కూర ఎక్కువ అవుతుంది. ప్రతి గ్రేవీలోని కానీ కర్రీలో కూడా అది కలిసిపోతుంది కాబట్టి ఎక్కువ బంగాళదుంపలు వాడుతూ ఉంటారండి. అందు ముఖ్యంగా ఈ బెంగాల్, ఒరిస్సా ఇలాంటి ఏరియాలన్నింటిలో బంగాళదుంపలు వాడడానికి కారణం అదేనండి. ఎక్కువగా వెజిటబుల్స్ దొరకవు కదా. సో ఈవెన్ రాజస్థాన్లోని, గుజరాత్లో కూడా బంగాళదుంపలు ఎక్కువగా వాడతారండి. మెయిన్ కారణం అయితే ఇదేనండి. సరి అయిన వెజిటబుల్స్ దొరకలేనప్పుడు ఆ బంగాళదుంపే మనకి ఆదుకునే వెజిటబుల్ అన్నట్టు. సో ఈ విధంగా నేను ఈ కర్రీ అయితే నేర్చుకున్నాను. కానీ అక్కడి నుంచి మాకు విండోలను చూస్తే హిమాలయ పర్వతం ఉంటుంది కదండి, కాంచనజంగా, అది కనిపించేదండి. చాలా బాగుండేది. ఇట్లా కట్టెన్ తీస్తే చాలు మాకు అది కనిపించేది అన్నట్టు. అప్పుడు అనిపించిందండి, ఈ యూట్యూబ్ ఏదో అప్పుడు స్టార్ట్ చేసినట్టు. అప్పుడు తెలియని కూడా తెలియదులేండి యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుందని. సో చాలా ఇయర్స్ బ్యాక్ కదా, చాలా మంచి ఏరియా మిస్ అయ్యామండి. అంటే ఇలా తీసుకోవడానికి, కానీ అక్కడ ఉండడం అంటే మాత్రం ఏడుపు వస్తుందండి. ఎందుకంటే ఇంట్లోనే ఫైర్ హౌస్లు అయి ఉండేవండి ప్రతి ఒక్కరికి. తర్వాత బుకారా ఏదో అంటారండి, అది మనకి వేడికి లోపల కడుపులో అట్లా పెట్టుకొని ఉండేదంటే, మీకు కాశ్మీర్ సైడ్ అట్లా వెళ్తే వాళ్ళు పెట్టుకుంటారు చూడండి, పెద్ద పెద్ద గౌను లాంటివి వేసుకొని లోపల పొయ్యి లాంటివి పెట్టుకుంటారు, బుగ్గుల పొయ్యి లాంటివి, అలాంటివి ఉండేవన్నట్టు ఇంట్లోని. అదొక ఎక్స్పీరియన్స్ అండి. అందరికీ దొరకదు కదండి ఇలాంటి అవకాశాలు. ఇలా డిఫరెంట్ స్టేట్స్ తిరుగుతూ అక్కడ కల్చర్, అక్కడ వెదర్ అంతా కూడా ఎంజాయ్ చేయడం. నేనైతే మాత్రం లక్కీ అని అనుకుంటానండి. మన డబ్బులు కాకుండా గవర్నమెంట్ డబ్బులతోనే మా చక్కగా అన్నీ చూసేస్తున్నాం అనేసి. సో ఈ రెసిపీ వెనక ఉన్న నా స్వీట్ మెమరీ ఇదేనండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎవ్రీ వీక్ డార్జిలింగ్ బైకుల మీద వెళ్ళేవాళ్ళం అండి. ఆ రోడ్డు కూడా భలే ఉంటుంది. ఒకవైపు ఫుల్ లోయ అండి రోడ్డు, తర్వాత పెద్ద అంటే కొండలు లాంటివి ఉంటాయి అన్నట్టు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సింగిల్ రోడ్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. పక్క నుంచి టాయ్ ట్రైన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ టాయ్ ట్రైన్ అయితే మనం నడిచేదానికంటే చాలా స్లోగా వెళ్తుంది అన్నట్టు. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ. నచ్చిందండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.